ఆ వీడియో వాళ్ళు ఏం మాట్లాడారు మీరు మీరు రెడీ చేసుకోండి, మీరు రెడీ చేసుకోండి. రైట్, కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు, ఒకటి అమరావతి రైతులు భూములు ఇచ్చి, నమస్కారం అండి, అమరావతికి రైతులు భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసినప్పటికీ అది ఫెయిల్ అయ్యి ప్రస్తుతం ఆర్టీ రైతుల వైపు వెళ్లారు. డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది అనేటువంటిది చర్చ. సో మీరేం మాట్లాడతారు? ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి కూడా తీర్మానాలు అవన్నీ చేస్తున్నారు, నోటిఫికేషన్ రిలీజ్ అయింది, రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు అంటున్నారు, అది నిజమేనా? సార్, మీకు అలాగే ప్యానెల్ వీక్షకులకి మరియు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. జనసేన ఎప్పుడు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అమరావతి అంటే ఇప్పుడు భూములు సమీకరణ గురించి ఒకసారి పక్కన పెడితే సార్, ఫస్ట్ అమరావతి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించేటప్పుడు కూడా మా పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎక్కువ భూములు సమీకరించడం వల్ల రైతులు ఇబ్బందులు పడతారని ఆ రోజు వచ్చి అక్కడ అమరావతి నిర్మాణం చేపట్టినటువంటి ఆ దశలోనే ఆ రోజు వివరించడం జరిగింది సార్. ఆ తర్వాత భూములు సేకరించడం, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పడ్డటువంటి ఇబ్బందులు, అంటే కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి, ఇదంతా గతం అయితే సార్, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని గురించి ఇవ్వడం కావచ్చు, అలాగే 5 సంవత్సరాలు కూడా అమరావతి రాజధాని లేకుండా గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు ముచ్చట పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారన్నది కూడా అమరావతి రైతులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తులు కుటుంబాలు పడినటువంటి బాధలు కావచ్చు, అక్కడ మహిళలు అవమానపడినటువంటి పరిస్థితి కావచ్చు, రైతులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకూడదని ఈరోజు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గౌరవ సీఎం గారు కూడా అమరావతి నిర్మాణం చేపట్టి రైతులకి అండగా నిలబడడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ను ఒక తలమానికంగా తీర్చిదిద్దాలని ఆయన పూనుకున్నటువంటి పరిస్థితి. అంటే నమ్మకం లేనప్పుడు ప్రజలు ఆందోళన పడడం వేరు సార్. అంటే ఎలా జరుగుతుందని ఆ రోజు డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ పడ్డటువంటి ఒక తర్జన భర్జన కావచ్చు, కానీ ఇవాళ అమరావతి శాశ్వత రాజధాని అని కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి ఇక్కడ 15 బ్యాంకులకి సంబంధించి మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా భవనాలు కట్టడానికి వాటికి శంకుస్థాపనకు రావడం జరిగింది. అలాగే భారత ప్రధాని గారు కూడా 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి దిశగా పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలకు కావచ్చు, అవన్నీ శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఇవన్నీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇప్పుడు ల్యాండ్ అనేక సంస్థలు ఇక్కడికి తరలి వస్తున్నాయి కాబట్టి, ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి, ఇలాంటప్పుడు భూమి సమీకరణ అనేది మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది కదా అని స్వచ్ఛందంగా కొంతమంది రైతులు కూడా, అంటే ఇదివరకు అమరావతి రైతులు డెవలప్మెంట్ కి ఎలా ఇచ్చారో అలాగే మనం కూడా ఇద్దామని కొంతమంది స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది సార్. అక్కడక్కడ వైసీపీ రైతులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు భూములు కానీ ఉన్న వాళ్ళు వ్యతిరేకించి ఉండవచ్చు, కానీ ఇవాళ అమరావతి శాశ్వత రాజధాని అని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి చాలా మంది మీరు చూడొచ్చు సార్, ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి హంగామాలు సృష్టించి చూపిస్తున్నటువంటి ఒక వీడియోస్ తప్ప ఎక్కడైనా నిజంగా రైతుల నుంచి ఒక చైతన్యం వచ్చి ఒక వ్యతిరేకత వస్తే ఎక్కడ ఈ రోజు సోషల్ మీడియాని కానీ ఆపలేము. చంద్రబాబు గారిని చూస్తున్నాము, ఒక్క వీడియో చూపించడానికే ఆయన తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఫేక్ సృష్టించే ప్రజల్లోకి తీసుకెళ్లడం వేరు, లైవ్ లో చూపించడం వేరు. ఇవాళ లైవ్ లోనే డెమో చూపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ డెమోని నిజం చేసి కళల రాజధానిగా రూపుదిద్దేటువంటి ఒక రూపకర్తగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు గౌరవ సీఎం గారు. అలాంటి వ్యక్తికి మనం సహకరించాలే తప్ప, అనుభవాన్ని తీసుకొని మనం ముందుకెళ్లాలే తప్ప, ఇది జగన్మోహన్ రెడ్డి లాగా 3 రాజధానులు ముచ్చట పెట్టి ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని లేకుండా చేసి ఇతర రాష్ట్రాలు నవ్వుకునేటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకురావాలి. అభివృద్ధికి కావాల్సి మీరు సహకరించాలి తప్ప, చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సహకరించండి అంతే తప్ప అభివృద్ధిని అడ్డుకొని లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల్లో ఒక
నమ్మకాన్ని, ఒక స్థైర్యాన్ని, ఒక మనోధైర్యాన్ని మీరు కూస్థాపితం చేయొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే కులాల మధ్య కుంపట్లు పెట్టి ఆ కుంపట్ల సెగకాగి దాన్ని రాక్షస ఆనందం పొందేటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి కృష్ణవేణి గారు ఓకే అండి, ఓకే ఓకే మాట్లాడదాం. ఓకే అలవాటు సార్. ఓకే ఓకే వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. అదే విధంగా ఒక కులానికి అంటగట్టి మాట్లాడడం అనేది మాత్రం కృష్ణవేణి గారు మాట్లాడదాం అండి. కులాల మధ్య కుంపట్లు పెట్టడం ఆపండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ ట్రాప్ లో పడేటువంటి పరిస్థితి ఏపీ ప్రజలు లేరు. ఓకే ఓకే మాట్లాడదాం అండి. వేల్పూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడబోయే ముందు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్